లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రతినిధి తారిక్ ఖాన్ పేర్కొన్నారు. గత 2 నెలలుగా బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన వ్యక్తి తనకు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నా తాను పట్టించుకోలేదని అన్నారు. తాజాగా మరోసారి కాల్ చేసి తాము చంపబోయే వ్యక్తుల జాబితాలో నెక్స్ట్ నువ్వే ఉన్నావంటూ బెదిరించావని, 2 రోజులు ఆగితే తాము ఏం చేస్తామో తెలుస్తుందని చెప్పారని అన్నారు. ఇక వెంటనే ఈ విషయాన్ని ఎస్పీకి తమ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కు తెలియజేశారన్నారు. దీనిపై పోలీస్ సూపరింటెండెంట్ రామానంద్ ప్రసాద్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిజంగానే బిష్నోయ్ గ్యాంగ్ వ్యక్తులు ఈ కాల్ చేశారా లేక సైబర్ నేరగాళ్ల పని అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇక ఎస్పీ నేతకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎదురైన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఆ గ్యాంగ్కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని వీరు దారుణంగా హత్య చేయడంతో గతంలో వీరి పేరు తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్ నాయకుడైన లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బ్యారకుల్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్ లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సిద్ధు మూసేవాలా, బాబు సిద్దికీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.